అవినీతి రహిత పాలన లక్ష్యంగా మెదక్ జిల్లా యంత్రాంగం కదం తొక్కుతోంది. జిల్లాలో పేరుకుపోతున్న అవినీతిని కుక్కటి వేళతో పెకిలించి పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు విధిగా నీతి నియమాలను పాటించాలన్నారు. ప్రజల పట్ల జాలి కరుణ కలిగి వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేదలను పీడించే అవినీతి ఉద్యోగుల భరతం పడతామన్నారు. మెదక్ జిల్లాను రాష్ట్రంలోని అవినీతి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అధికారులందరితో కలెక్టర్ అవినీతిపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో జడ్పీసీఈఓ ఎల్లయ్య, డిఆర్డీఏ శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు, మెదక్ ఆర్డీఓ రమాదేవి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. We commit to good corporate governance based on transparency. Paper కూడా చాలా ప్రివైలెంట్ ఉంది. సో ఆ ఛాలెంజ్ కూడా మనకి సడన్ గా ఏదైనా ఇది ప్యాడీ హార్వెస్టింగ్ వచ్చినట్టు సడన్ గా మనకి మొత్తం కూడా అటెండెన్స్ డ్రాప్ అయిపోతా ఉంది. సో అందరినీ కూడా వాళ్ళు ప్యాడీ హార్వెస్టింగ్ లేకపోతే కాటన్ పికింగ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల సో మనకి చాలా ప్రాబ్లం అవుతా ఉంది. సో వాళ్ళు అటెండెన్స్ సరిగ్గా ఉండకపోవడం, తర్వాత వాళ్ళు పూర్ గా వీక్ స్టూడెంట్స్ గా వాళ్ళు వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకొని రాకపోవడం నేను చెప్తా ఉన్నాడు. సో ఏమైంది ఇష్యూ ఏంటి అనేసి అంటే, సో ఆయన ఏం చేస్తాడంటే ఒక 6 months కో ఎప్పుడో ఒకప్పుడు లేకపోతే 3 months కో వస్తాడు. ఒకరోజు పోయి వచ్చేసి సంతకం పెట్టేసేసి వెళ్ళిపోతాడు. సో ఒక్కరోజు కోసం ఆయనకి శాలరీ ఇవ్వాలి. సో 3 months కాగానే వస్తాడు, వచ్చేసి సంతకం పెడతాడు, ఆ 1 day కూర్చుంటాడు, ఆ స్కూల్లో వెళ్ళిపోతాడు. సో ఆ 1 day కోసం ఆయనకి శాలరీ ఇవ్వాలి. ఈయన ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు, ఇంకెందుకు ఈయనని కూర్చోబెట్టి మనం తెప్పిస్తా ఉన్నామంటే, సార్ నేను చెప్పి కూడా 1 month అయింది, ఇంకా మీరు ఏం యాక్షన్ తీసుకుని ఇలా రిలేషన్ లో కూడా చూస్తాం. సో అత్త కోడలు, సో దాంట్లో కూడా ఏమైతే ఆ కోడల్ని బాగా అత్త హరాస్మెంట్ చేసి ఉంటారు. సో హరాస్మెంట్ చేసినాక నెక్స్ట్ జనరేషన్ ఈమె అత్త అయినప్పుడు ఈమెం చేయాలా? సో నేను ఇంకా హరాస్మెంట్ కి గురైనాను కాబట్టి నేనైనా నాకు వచ్చిన కోడల్ని మంచిగా చూసుకోవాలా, సో ఆమెను ఒక డాక్టర్ లాగా చూసుకోవాలా ఆమెని, సో ఆమెకు అదే విధమైన కష్టాలు నేను పెట్టొద్దు అనేసి అనుకోవాలి. బట్ ఇండియన్ హౌస్ హోల్డ్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, పనికి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటే సో అప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఫెయిల్ అయినాడు. సో ఆయన కూడా ఫెయిల్. నేను ఒక్కైనా నిజాయితీ పరుని, బట్ మా ఆఫీసులు అందరు మాత్రం ఎంత చేసినా పర్వాలేదు, నేను మాత్రం గమనుంటా, నేను మంచి పని చేస్తున్నాను కదా అంటే కాదు. సో ఆ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు తప్పులు చేసినా కానీ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ మీదనే వస్తుంది. సో అందుకని మన డిపార్ట్మెంట్ లో ఎవరు ఏం చేస్తా ఉన్నారు, పబ్లిక్ తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు, పబ్లిక్ ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు, పబ్లిక్ ఏమైనా హరాస్మెంట్ చేస్తున్నారా, పబ్లిక్ తోని డబ్బులు ఏమైనా కలెక్ట్ చేస్తా ఉన్నారా, సో ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా మానిటర్ చేస్తా ఉండాలా. అదేవిధంగా మనం పనిచేస్తామనేసి రూల్స్, రిలవెంట్ రూల్స్, లాస్ ని అవన్నీ కూడా తూచా తప్పకుండా మనం అన్ని కూడా పాటిస్తామనేసి కోడ్ ఆఫ్ ఎథిక్స్, సో ఎథిక్స్ ని మనం అందరం కూడా పాటిస్తామనేసి లాస్, రెగ్యులేషన్స్ రిలవెంట్ టు మీ డిపార్ట్మెంట్ ఉన్న లాస్, రెగ్యులేషన్స్ ని అవన్నిటిని కూడా మనం హానెస్ట్ గా మన డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ లా చాలా మంది ఏమనుకుంటారంటే లీవ్ ఈజ్ మై రైట్ అనుకుంటారు. లీవ్ రైట్ కాదు. సో ఇక్కడ కూడా మనకి మీ రూల్స్ లో చూసుకోండి, లీవ్ ఈజ్ నాట్ ఏ రైట్. లీవ్ అన్లెస్ అండ్ అంటే మనం అప్లై చేసినప్పుడు కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవ్ చేస్తేనే ఆ లీవ్ అప్రూవ్ అయినట్టు. దెన్ యూ ఆర్ బాండ్ టు గో టు లీవ్. సరే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, యాక్సిడెంట్ అయింది, మనం రాలేకపోతున్నామంటే అది వేరే విషయం. బట్ నేను ఏదో వేరే ఇష్యూలో ఏదో పోతా ఉన్నాను, ఏదో ఫంక్షన్కి పోతా ఉన్నాను, వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టేసిన, సార్ ఈరోజు నేను రాను, నాకు ఫంక్షన్ ఉంది అనేసి మెసేజ్ పెట్టేసిన, ఆయన చూసినా చూడలేదా నేనైతే చెప్పేసిన అనేసి అంటే కాదు. సో కాంపిటెంట్ అథారిటీతో మనము కంపల్సరీగా లీవ్ కి పర్మిషన్. సో అందరికీ నమస్కారం. ఈరోజు మరి మెదక్ ఐడిఓసీలో మనం అన్ని జిల్లాల అధికారులు ప్లస్ అదేవిధంగా మెదక్ హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళ సిబ్బంది, అంటే ఒక జిల్లా అధికారి నుంచి కూడా ఆ డిపార్ట్మెంట్లో ఒక లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ, ఆఫీస్ సబార్డినేట్ వరకు కూడా వాళ్ళందరినీ కూడా మనము మెదక్ కలెక్టరేట్కి పిలవడం జరిగింది. సో వాళ్ళందరూ సుమారుగా 600-700 మంది మొత్తం అంతా స్టాఫ్తో సహా రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా విజిలెన్స్ అవేర్నెస్లో భాగంగా సో ఎథికల్ బిహేవియర్ మీద వాళ్ళందరూ కూడా మనము తీసుకోవడం జరిగింది. క్లాస్ తీసుకున్న వాళ్ళకంతా కూడా మంచి బిహేవియర్ ఏముంటుంది, ఎథికల్ బిహేవియర్, మనం అడ్మినిస్ట్రేషన్లో కరప్ట్ ప్రాక్టీసెస్ని ఎందుకు మనం అవాయిడ్ చేయాలి,
ప్రజల కోసం ఏ విధంగా నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిస్వార్థంగా, ట్రాన్స్పరెంట్గా మనం ఏ విధంగా పనిచేయాలనేసి కూడా జిల్లా అధికారులకు, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనం జిల్లా అధికారులకు చెప్తాం కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ వరకు వెళ్ళకపోవచ్చు. ఒక్కొక్కసారి జిల్లా అధికారి మంచిగా పనిచేయవచ్చు, బట్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కరెక్ట్ బిహేవియర్లో ఉండొచ్చు. మరి అందరికీ కూడా ఆ మెసేజ్ వెళ్ళాలి, అందరూ కూడా నిజాయితీగా పనిచేయాలనేసి మరి అన్ని స్థాయిలో ఉన్న అధికారులకు వాళ్ళ సిబ్బందికి అందరూ కూడా పిలిచి ఐడిఓసీలో మనము ఎథికల్ బిహేవియర్ మీద, హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ మీద వాళ్ళందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చి, సో ప్రజా సర్వీస్ ప్రజలకు హితం చేసే విధంగా